కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు, సభ్యత్వం తీసుకుంటా చెప్పిండు. గదే అడిగిండు కదా, సభ్యత్వం తీసుకుంటానని చెప్పిండు. ఇంతవరకు సభ్యత్వం లేదు, సభ్యత్వం ఆయనే చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ కూడా తీసుకుంటా అని చెప్పిండు, ఇంతవరకు బీఆర్ఎస్ అని చెప్పిండు. ఆ ఇద్దరి మధ్య ఆవేశాలు ఏమైందంటే మీకు తెలుసు మాకు తెలుసు ఏం ఆవేశాలు అయినాయో. అంత ఆవేశంగా మాత్రం కంట్రోల్ చేయాలి కదా, కేసులు పెట్టిస్తారు అమాయకులు అంటారు. ముగ్గురు అమాయకులు ఉండి కూడా ఎందుకు గొడవలు పోతున్నాయి కళ్ళకి చూసి మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం, పుచ్చుకచ్చి కూర్చునే ప్రయత్నం చేస్తున్నాం. ఇద్దరి మధ్య సమానం గొడవ పెట్టే గొడవను ఆపే ప్రయత్నం చేసినాం. ముగ్గురు మంత్రులంగా కేసు పెట్టే ప్రయత్నంగా పోలీసులు స్టేషన్కి వచ్చేందుకు మీ అనుమతులు లేకుండా వచ్చిందా? విఫలమైనట్టేనా మీరు అడ్మినిస్ట్రేషన్లో? కంట్రోల్ చేయలేకపోయారా? ఆ ఒక్క సమావేశం మంత్రి మీది కదా, దానికి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ మీరే కదా. మీరు దాన్ని స్టేజ్ నుండి మీరు కంట్రోల్ చేసిన బాధ్యత పోయి మీరు పోలీసులు చేయించుకోపోయారు. జిల్లా ఎమ్మెల్యే పోలీసులకు అప్పయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అది దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అలా 100% బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఆయన ప్రజలు ఏదైతే దత్తబంధు అడిగినో దాన్ని అడిగిండ్రు. దానికి మధ్యన పక్కగా ఏం కామెంట్ చేసిండు అది ఎవరికి తెలియదు. ఆ ఇద్దరి మధ్యన విమర్శ జరిగింది, ఆ విమర్శన ప్రత్యాపరాలు జరిగింది, ఆవేశంగా మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని మామూలు ఆహ్వానించడమే మేలేం కదా. నేను పక్కకు లేదు. నా తర్వాత నేను అడిగిన క్లియర్గా, నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు, నేను మాట్లాడితే మీ బట్టలిప్తం అనే వాతావరణం అన్నాడు కాబట్టి నాకు ఆవేశంగా వచ్చేసింది క్లియర్. సో దాని ఆవేశాలను మనం కంట్రోల్ చేసిన బాధ్యత అక్కడ ఉన్న అమాయకులు. మేము కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినాం. ముగ్గురు మంత్రులు కంట్రోల్ చేసినప్పుడు విఫలమైనమే అంటున్నాం. వెంటనే పోలీసులు వీళ్ళ అనుమతిని పోలీసులు ఎట్లెత్తారండి? కంట్రోల్ చేసే కాబట్టి 5 నిమిషాలు కంట్రోల్ చేయలేకపోతున్నా ముగ్గురు మంత్రులు వచ్చి చేయలేకపోతురా? అదే ఆయుధాలు అడుగుకుంటూ ఆడుకుంటున్నా వాళ్ళు ఏమన్నా మాటతో యుద్ధం జరుగుతుంది కదా, కానీ పోలీసులకు గుర్తుకోవాల్సిన అవసరం ఉన్నది. 3-4 కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది. నోరు చెప్తే కేసులు పెడతారు. ఇక కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వచ్చిన కౌశిక్ రెడ్డి ఇంటెన్షనల్గా చేస్తున్నారని ఒక కామెంట్స్. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వచ్చిన కౌశిక్ రెడ్డి ఇంటెన్షనల్ కావాలని చేస్తున్నాడు. నేను నిన్న దానికి పరిమితంగానే మాట్లాడుతున్నాను. నా కళ్ళ ముందు జరిగింది కాబట్టి. కరీంనగర్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. జిల్లా పరిషత్ సమావేశాలు గొడవలేని కులకుండీలు ఎత్తేసుకున్నాను చాలా మంది విధంగా. పరస్పరంగా వైరుధ్యం ఉన్నది. మున్సిపాలిటీ మీటింగ్లు అయినాయి, ఎన్నో సమావేశాలు, జిల్లా రివ్యూ మీటింగ్ సమావేశం జరిగినాయి. కానీ 7 సమావేశ మంత్రులకు వచ్చి పోలీసులు గొరగొర సహచర ఎమ్మెల్యే తీసుకుపోయి కేసు పెట్టడం దాఖలాలు లేవు. ఇది ఫస్ట్ టైం జరిగింది కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చి స్టేట్ మీదకి వచ్చి మీ సహచర ఎమ్మెల్యేని గొరగొర ఉంచుకోబోతుంటే మీరు అనుమతిస్తే పోలీసు వాళ్ళు వచ్చిర్రా? అనుమతిస్తే మీరు విఫలమైనట్టే. అనుమతి ఇవ్వకపోతే పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చినా మీరు ఫస్ట్ దాని మీద విచారణ చేయండి అని చెప్పి చెప్తున్నారు.